చాలా కొడతావు ఎంతకాల నీకు మా నాన్న ఉన్నారా మీ నాన్న కడతావు నువ్వు కడతావో 25,000 బిల్ అయింది కాదురా మీ నాన్న వచ్చి రైతున్నట్టున్నాడు నువ్వేం పడాయి పడుతున్నావు సిటీకి వచ్చి ఏందా ఏంది మావాన్ని కొట్టుకుంటా సన్నావు ఏమైందిరా ఎవరు నువ్వు ఇది ఎంతైందిరా డబ్బులు మా నాన్న కొడతా తీసుకొని బా వాడు ఏందిరా రాత్రి బార్లో తాగేసి అన్నం అంతా వదిలేసి సార్ మీరు చూస్తే రైతున్నట్లున్నాడు మీరు రాత్రి పబ్బుకి వచ్చి ఫ్రెండ్స్ తో అన్నం అంతా వదిలేసి మందంతా తాగేసి 25,000 బిల్ అయింది నువ్వు కడతావా మీ కొడుకు కడతాడా బాబు ఉండు బాబు ఏందిరా 25,000 మంది తాగినావా నీ ఫ్రెండ్స్కి 25,000 ఖర్చు పెట్టినావా 2 ఎకరాల పొలంలో సంవత్సరానికి ఖర్చు పెడితేనే 50,000 60,000 కూడా రాదురా మన కడుపుకి నువ్వు తాగేదానికి 25,000 ఖర్చు పెట్టింది ఏందిరా కొడక బాబు అంత కట్టుకోలేను నాయన ఎట్లా చేస్తే నువ్వు రైతు గీతో మాకు సంబంధం లేదు 25,000 బిల్ అయింది నువ్వు కడతావో ఆయన కడతావో ఇద్దరు ఎవరెవరు కట్టేసండి నేను వెళ్ళిపోతా నేనా ఇవన్నీ నాకు తెల్లు ఇది నా ప్రెస్టేజ్ సంబంధించింది నా ఫ్రెండ్స్ అంతా వచ్చి తాగినారు నువ్వు ఏం చేస్తావో తెలియదు చచ్చిపో కానీ నాకు లెక్క కట్టు నా మర్యాద పోకూడదు నా ఫ్రెండ్స్ ముందర నువ్వు నాకు మెంటల్ చెప్పింది నాయన కట్టేసే లెక్కంతా బాబు రే ఫ్రెండ్స్ ఏంది ప్రెస్టేజ్ ఏంది రేపు పొద్దున అప్పుల పాలైతే ఎవడు మనకి ఇంత కూడా గింజలు కూడా పెట్టాడు రా ఎవడు పాలు అప్పిడ్రా ఫ్రెండ్స్ గించి ఏంది పరువు ఏందిరా తిక్కనా కొడక మంది ఎక్కువ దాగి చచ్చినట్టున్నావు తలకాయ పట్టుకొని చేస్తున్నావు బాబు ఇదో నా దగ్గర డబ్బులు లేవు నాయన ఏమనుకోవద్దు ఇదో పంట వేసినాము కోత కోసిన తర్వాత మార్కెట్లోకి వేసిన తర్వాత డబ్బులు ఇస్తానైనా డబ్బులు కొంచెం తగ్గించుకొని తీసుకున్నాయినా ఇదో ఏమనుకోద్దు నాయన నన్ను క్షమించినాయన అయ్యో పెద్దయినా చూచేసానా పెద్ద మంచిలాగా ఉన్నావు పెద్ద రైతులాగా ఉన్నావు ఏమనుకోద్దు రే మీ నాన్న చూసి నిన్ను వదిలేచానా అయ్యా ఏం కదయా మీ పంట వచ్చిన తర్వాత డబ్బులు కట్టాను నువ్వేందైనా వాడిని అడుగుతాను ఏంది వాడిని కాలు పట్టుకుంటావా నేనా 2 ఎకరాలు ఉంది మనకి 1 ఎకరా అమ్మైనా వానికి కట్టు నా మర్యాద నిలబడాల నా ఫ్రెండ్స్ ముందర నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు ఆపరా ఏం మాట్లాడుతున్నారా ఉన్న పొలాన్ని నమ్మేమంటావా అది అన్నం పెట్టే తల్లిరా దాన్ని నమ్మమని చెప్తావు కోతి నా కొడక ఇష్టానుసారం చేస్తున్నావు ఫ్రెండ్స్ గించని చెప్పి బంధువులన్నీ చేసుకున్నావు ఆ పిల్లనుకుంటే దయా జాలి కూడా నీకు లేవు కదరా వాడు పాపం ఎంత బాగా మాట్లాడతాడు బుద్ధి లేని నా కొడక మందు దాగి కైపెక్కి సస్తున్నావు తోట మేమని చెప్తావు తోట గబ్బు నా కొడక కడుపుకు అన్నం తింటానా గడ్డి తింటానవా ఇదో బాబు నువ్వు కరెక్ట్గా ఉన్నావో పంట అమ్మిన తర్వాత నేనే నీకు తెచ్చి డబ్బులు ఇస్తా నువ్వేమనుకోవద్దు అది నువ్వు దయచేసి నన్ను క్షమించు బాబు ఏమనుకోవద్దు దో వీడు ఎక్కువ చేసిన ఈసారి కనుక వచ్చినాడు అనుకో కాళ్ళు చేతులు తిరగొట్టి నీ దగ్గర పడేసుకో బాబు పో బాబు థ్యాంక్ యూ మారు నా ఫ్రెండ్స్ ముందర మర్యాద అంతా పోతుంది లెక్క కట్టుకుంటే నాకు ఇప్పుడు బర్త్డేకి బట్టలు కావాలి నాకు కావాలి ఇప్పుడు ఏందిరా ఎంత కావాలా 10,000 కావాలా 10,000 కావాలా బర్త్డేకి వాడు కూడా చేసి పోయి ఫ్రెండ్స్ అందరి దగ్గర నున్నగా తాగి మందులు 25,000 కట్టొచ్చినాడు నువ్వు వచ్చి మళ్ళీ 10,000 డబ్బులు కావాలని కూర్చోవా నా కొడక పార తీసుకొని పోయి తోటలో నువ్వు కూడా ఏ నారలేలా పా నా కొడక పా మా పెద్దోడిని ఫోన్లే పాపం కదా అని గారాబం చేసావు నా కొడుకు చూసే ఫ్రెండ్స్తో పోయి మందు దాగి 25,000 ఖర్చు పెడతాడు వీడిని కూడా అట్లే పెంచితే వీడు కూడా అట్లే తయారవుతాడు అందుకనే ఈ రోజు నుంచి వాడిని ఒంగబెట్టి పిల్లలను కూడా గారాబం గిరాబం అని చేసి పెంచేద్దండి వాళ్ళకి వాల్యూ తెలీదు కష్టపడేటట్టు చేసి వాళ్ళు కష్టపడేటట్టు చూసుకొని పెంచండి అవసరమైతే 2 పీకి కంట్రోల్లో పెట్టుకోండి